మార్పులు చేర్పులు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన 5 ఎంపీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, చెప్పండి, మాగుంట శ్రీనివాసరెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తుంది, తన అనుచరులతో సమావేశమైనట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ పైన ఆయన అనుచరులతో అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చలు జరుపుతున్నారు. గత 2 రోజుల నుంచి అయితే జిల్లా వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి హైదరాబాద్ లోనే ఆయన భేటీ అవుతున్నారు. ఇటీవల ఏదైతే ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ కావాలంటే ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని దూషించాలంటూ సీఎం జగన్ కండిషన్ పెట్టారు. అయితే అటువంటి రాజకీయాలకు తాము దూరం అంటూ కూడా మాగుంట ఏదైతే సీఎం జగన్ నుంచి వచ్చిన ప్రతిపాదన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాగుంట టికెట్ ని కన్ఫర్మ్ చేయకుండా ఆయన్ని సందిగ్ధంలో పడేశారు. ఈ నేపథ్యంలో ఇటు మాగుంటకి ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు, మరో అభ్యర్థిని చూస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు లీక్లు ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఆయన గత ఇటీవల కాలంలో వైసీపీలో ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి కూడా ఆయనతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్న ఇబ్బందులు, ఏదైతే ఒంగోలు సిట్టింగ్ స్థానం నుంచి తనని తొలగించడం, దాన్ని జీర్ణించుకోలేని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఇటు మాగుంట అభిమానులు గాని మాగుంట శ్రీనివాసరెడ్డి గాని మీడియాకి దూరంగానే ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి అంటూ కూడా వాళ్ళంతా బయటికి చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇటు ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ లేదని చెప్పని తెలుసుకున్న తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోవడంతో ఇటు పక్క పార్టీల్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. శంకరి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చెప్తున్నారు? గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే మాగుంట శ్రీనివాసరెడ్డి మకాం వేశారు. ఇటు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లతో కూడా ఆయన చర్చలు జరిపారు. ఇటు వైసీపీ జిల్లా నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తోడుగా ఆయన చర్చలు జరుపుతున్నారు. ఏదైతే ప్రధానంగా చూస్తే ఇటు మాగుంటని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేసి వైసీపీకి తీసుకెళ్లారు. అయితే ఇద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పని గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. బహిరంగ సమావేశాల్లో కూడా మాగుంట నేను ఒంగోలు వైసీపీ నుంచే పోటీ చేస్తాం అంటూ కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సార్లు ప్రకటన చేశారు. కానీ జిల్లాలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డికే ప్రస్తుతం సిట్టింగ్ సీటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మాగుంట, బాలినేని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నదైతే ప్రస్తుతం వాళ్ళ మధ్య చర్చలు జరుపుతున్నారు.